గైస్ నమస్తే శనార్థులు. ఈ రోజు కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ తీసుకొచ్చిన చూడురు. ఒక షాకింగ్ న్యూస్. గుజరాత్ నుంచి ఒక 23 ఏళ్ల ట్యూషన్ టీచర్ 13 ఏళ్ల స్టూడెంట్ ని తీసుకొని పారిపోయింది. తర్వాత ఆ 13 ఏళ్ల పిల్లాడు మిస్ అయ్యాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన 4 రోజుల తర్వాత పోలీస్ ఆ 23 ఏళ్ల టీచర్ ని అరెస్ట్ చేసింది. ఆ 13 ఏళ్ల స్టూడెంట్ కూడా దొరికాడు. ఇన్వెస్టిగేషన్ లో టీచర్ చెప్పింది ఏంటంటే, నేను 5 months ప్రెగ్నెంట్ ఉన్నాను, ఈ బిడ్డ ఈ స్టూడెంట్ దే, అందుకే నేను వాడిని తీసుకొని పారిపోయాను. తర్వాత పోలీస్ ఆ స్టూడెంట్ ని విచారించింది. ఆ కుర్రోడు టీచర్ తో చాలా సార్లు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాను అని ఒప్పుకున్నాడు. ఆ స్టూడెంట్ కి మెడికల్ చెకప్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ తండ్రి అవ్వటం పాసిబుల్ అని తెలిసింది. ఈ విషయంలో ఆ 23 ఏళ్ల టీచర్ మీద కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అప్డేట్ GTA 6 రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్లీ రాక్ స్టార్ గేమ్స్ ప్రపంచం అంతా ఈగర్లీ వెయిట్ చేస్తున్న గ్రాండ్ థెఫ్ట్ ఆటో GTA 6 రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీని రిలీజ్ డేట్ వచ్చి May 26, 2026, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ఉంది ఈ గేమ్ రిలీజ్ అవ్వడానికి. ఈ అనౌన్స్మెంట్ తో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పీక్స్ కి వెళ్ళింది. అండ్ సోషల్ మీడియాలో GTA 6 గురించి డిస్కషన్స్ వైరల్ అవుతున్నాయి. మీలో ఎంతమంది ఈ గేమ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, ఒక ఫేమస్ ర్యాపర్ మన ఇండియన్ కల్చర్ ని వరల్డ్ వైడ్ గా రిప్రజెంట్ చేస్తున్న హనుమాన్ కైండ్ గురించి మాట్లాడుకుందాం. యాక్టర్ విజయ్ తలపతి లాస్ట్ మూవీ జననాయకంలో హనుమాన్ కైండ్ ఒక ర్యాప్ సాంగ్ చేస్తున్నాడు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ January 9th, 2026 లో రిలీజ్ అవుతుంది, పొంగల్ ఫెస్టివల్ టైం కి. ఈ మూవీ విజయ్ తలపతి లాస్ట్ ఫిలిం అని చెప్పాడు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ నుండి రిటైర్ అయి ఫుల్ ఫోకస్ పొలిటికల్ కెరియర్ మీద పెడతాను అని అన్నాడు. అయితే విజయ్ తలపతి లాస్ట్ మూవీలో హనుమాన్ కైండ్ చేసే ర్యాప్ సాంగ్ ని అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సీన్ గురించి మాట్లాడుకుందాం. జగన్నాథ్ ధామ్ లో టెంపుల్ మీద శ్రీరాముడి స్టాచ్యూ దగ్గర ఒక కోతి వచ్చి దేవుడి ఒడిలో పడుకొని చాలా శాంతిగా రిలాక్స్ అవుతుంది. ఈ సీన్ చూడటానికి మైండ్ బ్లోయింగ్ గా అద్భుతంగా ఉంది. ఇది ప్రకృతి అండ్ డివైన్ శ్రీరాముడు మరియు బజరంగ్బలి హనుమాన్ మధ్య ఉన్న హార్మోనియస్ కనెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్, హీరోయిన్ సమంత గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల జిల్లా అలపాడు గ్రామం నుండి సందీప్ అనే ఒక డైహార్డ్ ఫ్యాన్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు 38th బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఆమె కోసం ఒక టెంపుల్ కట్టాడు. ఈ టెంపుల్ కి ద టెంపుల్ ఆఫ్ సమంత అని పేరు పెట్టారు. ఈ టెంపుల్ బయట నుండి ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు. లోపల సమంత రుత్ ప్రభు స్టాచ్యూ కూడా పెట్టాడు. ఆ ఫ్యాన్ సమంత రుత్ ప్రభు బర్త్డేని కొంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేస్తున్నాడు, చూడండి. నెక్స్ట్, హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వైట్ టైగర్స్ ని విజిటర్స్ చాలా దగ్గర నుండి చూడటానికి మరియు సేఫ్ గా సెల్ఫీస్ తీసుకోవడానికి ప్లాన్ చేసిన కొత్త గ్లాస్ ఎన్క్లోజర్ ని తొందరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కొత్త ఫెసిలిటీతో జూకి వచ్చే ప్రతి విజిటర్ కి వైట్ టైగర్స్ లాంటి రేర్ యానిమల్స్ ని చాలా దగ్గర నుండి చూసి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. సేఫ్ గా గ్లాస్ ఎన్క్లోజర్ లో నుండి ఈ మెజెస్టిక్ యానిమల్స్ తో సెల్ఫీస్ తీసుకొని అన్ఫర్గటబుల్ మెమరీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఇనిషియేటివ్ జూ ఎక్స్పీరియన్స్ ని ప్రజల మధ్య వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ పెంచుతుంది. నెక్స్ట్ అప్డేట్, బెంగళూరులో సజ్జన్ మాతో అనే ఒక స్టూడెంట్ ChatGPT ని యూస్ చేసి ఆటో ఫేర్ గురించి కన్నడలో నెగోషియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఈ ఇన్సిడెంట్ టెక్నాలజీ ఎవ్రీడే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తుందో చూపించింది. కన్నడ భాష రాని వ్యక్తి కూడా సజ్జన్ ఆటో డ్రైవర్ తో బార్గెన్ చేయడానికి ChatGPT వాయిస్ అసిస్టెంట్ ని స్మార్ట్ గా ఉపయోగించాడు, చూడండి. To reduce to 100. I am a student. I cross this route daily. Please talk to him nicely, like my bigger brother. ಅಣ್ಣ ನಮಸ್ಕಾರ. ಇವರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಪ್ರತಿದಿನ ಇಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾರೆ. ದಯವಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಮಾಡ್ತೀರಾ? 100ಕ್ಕೆ ಇಷ್ಟು ದೂರ ಅಯ್ಯ. ಇಲ್ಲ ಅಣ್ಣ, 150 ಹೇಳಿತ್ತು, 120 ಲಾಸ್ಟ್, ಅದಕ್ಕಿಂತ ತೆಳ ಹೋಗೋದಿಲ್ಲ. ರೆಗ್ಯುಲರ್ ಕಸ್ಟಮರ್ ಅಂದ್ಕೊಂಡು ಕನ್ಸಿಡರ್ ಮಾಡಿ. ನೋಡಿ, ನೀವು ತಿಳ್ಕೋರಿ ಅಣ್ಣ, ನಾನು 30 ರೂಪಾಯಿ ಕಮ್ಮಿ ಮಾಡೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ. 120 is fine. Thanks for adjusting. 120 ಫೈನ್ ಅಂತ ಅದು. నెక్స్ట్, గచ్చిబౌలిలో ఉన్న ఫేమస్ DLF ఫుడ్ స్ట్రీట్ రోడ్ ఎక్స్పాన్షన్ వల్ల త్వరలో క్లోజ్ అవుతుంది. ఇది IT ప్రొఫెషనల్స్, ఫుడ్ లవర్స్ కి పాపులర్ హ్యాంగ్అవుట్ స్పాట్. ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి ఈ స్టెప్ తీసుకున్నారు. ఈ ఫుడ్ వెండర్స్ అంతా ITC కోహినూర్ రోడ్ కి రీలొకేట్ అవుతున్నారు. అక్కడ ఆల్రెడీ కొన్ని ఫేమస్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, లైక్ కుమారి ఆంటీ లాంటివి, అక్కడే రీలొకేట్ అవుతున్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెండర్స్ కి న్యూ రెంటల్ స్పేసెస్, అఫీషియల్ ID కార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది. రీలొకేషన్ ప్రాసెస్ 2 to 3 వీక్స్ లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొంతమంది వెండర్స్ షిఫ్ట్ అయిపోయారు. దీంతో గచ్చిబౌలి స్ట్రీట్ ఫుడ్ ఏరియాలో ట్రాఫిక్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ బిగ్ అప్డేట్, ఈ నెల మే నుండి
ఏటీఎం విత్డ్రాల్స్ లో ప్రతి ట్రాన్సాక్షన్ కి 23 రూపాయలు ఛార్జ్ పడుతుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫీ 6 రూపీస్ నుంచి 7 రూపీస్ పెంచుతున్నారు. ఒకవేళ మీది సేమ్ బ్యాంక్ అయితే ఆ ఏటీఎం లో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ వరకు చేసుకోవచ్చు. వేరే బ్యాంక్ ఏటీఎం అయితే 3 to 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ ఉంటాయి. ఈ న్యూ చార్జెస్ వల్ల రెగ్యులర్ ఏటీఎం యూజర్స్ కి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చలో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ రోజుకి ఇంతే. రేపటి ఫ్రెష్ అప్డేట్స్ తో కలుద్దాం. బై.